బీచ్లో వాటర్ ఉంటుంది, బీచ్లో కాలు ఉంటుంది, అప్పుడు బుబ్బు అవుతుంది. అప్పుకి ఇప్పుడు ఆర్యన్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే బీచ్లో వాటర్ ఉంటాయి, అమ్మకి బూబు అయిందని చెప్తున్నాడు. సో అలా ఆ చీరాలలో బూబు అయిన తర్వాత రూమ్కి వెళ్ళాము. మేము ఆల్రెడీ రూమ్కి లేట్గా వెళ్ళాం కాబట్టి రూమ్ చెక్అవుట్ చేయమన్నారు. సో అప్పటికే బ్రేక్ఫాస్ట్ చేయకుండా చాలా లేట్ అయిపోయింది. మేము చీరాలలోనే వంట చేయించుకొని 5 o'clockకి మేము ఫుడ్ తిన్నాము. మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. సో నా కాలుకి దెబ్బ తగిలింది కదా, కోటప్పకొండకు రీచ్ అయిపోయేలోపు ఇంత స్వెల్లింగ్ వచ్చినుండే. మార్నింగ్ కోటప్పకొండ స్టోరీ తెలుసు, నేను నాకు తెలిసినంత వరకు లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కింద లింక్ ఇస్తున్నాను చూసేయండి. అండ్ ఈ కోటప్పకొండకి ఇంకో స్టోరీ కూడా ఉంది. కోటప్పకొండ కింద ఎన్ని కాకులు ఉన్నా సరే ఈ కొండ మీద కాకులు అనే కోటేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వ్యూ బాగుంది, లొకేషన్ బాగుంది, విగ్రహాలు బాగున్నాయి, ఆ శివయ్య లిల్లీలు ఇంకా బాగున్నాయి. నేను వచ్చింది ఫస్ట్ టైమే కానీ నాకైతే చాలా నమ్మకం వచ్చింది. చీరాల నుంచి కోటప్పకొండకు వచ్చే గ్యాప్లో నాకు అసలు నడవనికి కూడా రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం కొంచెం నడవగలిగాను. ఇక్కడ నా ఫ్రెండ్స్ చూడండి గైస్, నేను నడుస్తుంటే ఇమిటేట్ చేస్తూ జోక్ చేసి, మరి ఇంత పెయిన్ ఉంది కదా, టెంపుల్కి వెళ్ళడం అవసరం, ఆ రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నా శివయ్యని చూడడానికి హైదరాబాద్ నుంచి ఎంత దూరం అయితే వెళ్ళాను, అసలు చూడకుండా ఎలా ఉంటుంది. కొండలు కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్ టెంపుల్ ఆ పైన ఉంటదంట. సో కింద ఉన్న టెంపుల్ గురించి నేను లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద ఉన్న టెంపులే కాకుండా మనం అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కితే పైకి ఒక పుట్ట ఉంటదంట, అక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కితే అసలైన టెంపుల్ ఉంటదంట. సో నేను ఇలా నడిచే విధానం చూసి టెంపుల్లో లైన్లో కాకుండా నన్ను షార్ట్ కట్లో పంపించారు. నేను దర్శనం చేసుకున్నాక నాకు అసలు సాటిస్ఫాక్షన్. దర్శనం అయిపోగానే మా వాళ్ళంతా పైకి వెళ్ళారు పుట్ట చూడడానికి. సో నేను పైకి వెళ్ళలేను కాబట్టి పెయిన్తో కిందే వెయిట్ చేశాను. సో నేను వాళ్ళు మళ్ళీ దర్శనానికి అయితే లైన్లో నిలబడి మరీ వెళ్ళాను. షార్ట్ కట్లో వెళ్ళి దర్శనం చేసుకునేటప్పటికంటే నేను లైన్లో నిలబడ్డప్పుడు శివయ్యని ఎక్కువసేపు ఆ శివయ్య లీలలు మాయలు అన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు ముందు రోజు నడవలేను నేను, నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడము, ఆ వెళ్ళే ముందు రోజు నాకు ఒక డ్రీమ్ రావడం, తర్వాత ఆ శివయ్యని 2 సార్లు చూడడము, దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ. అలా మా వాళ్ళంతా వచ్చే వరకు వెయిట్ చేసి అక్కడే అన్నదానం చేశారు. అక్కడ అన్నదానంలో కూడా వంటలు చాలా బాగా అనిపించాయి. అక్కడే ఫుడ్ తినేసి ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. లంచ్ అయిపోగొట్టుకున్నాము. ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేది కూడా నైట్ జర్నీ కాబట్టి చాలా ఎంజాయ్ చేసి, దెబ్బ ఇంకా స్వెల్లింగ్ పూర్తిగా తగ్గలేదు, పూర్తిగా నార్మల్గా నడవరాలేదు కాబట్టి మేము వచ్చేసరికి ఆ రోజు నైట్ 11:30 అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. నాకు తగిలింది చిన్న దెబ్బనా ఇంకేదైనా అయిందా అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. బాయ్.